చేయాలనుకుంటుందో అదంతా ఆవిడ పేరు ఆవిడేం డైరెక్ట్గా కూడా పెట్టి ఉండదు. అదంతా వీళ్ళు తయారు చేసి ఇచ్చి ఉంటారు. ఆవిడ అది అఫిడవిట్ వేసి వస్తుంది బేసిక్గా. వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో అట్లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లిటిగేషన్ సాగాలన్నటువంటి ఉద్దేశం అది. న్యాయస్థానం తేల్చాలి ఏంటనేది. అంటే కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఒకవేళ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఇలాంటి కేసుల్లో? అవ్వదు, ఇంకేముండదు. అదంతా కస్టోడియల్ విచారణ అనేది సిబిఐ అడగాలి. అది అడిగింది, అప్పట్లో విచారించడానికి అనుమతి ఇచ్చారు. కాకపోతే కస్టోడియల్ వద్దని చెప్పారు. సుప్రీంకోర్టే చెప్పింది అప్పుడు. సుప్రీంకోర్టే అసలు అతను అట్లాగే నువ్వు అరెస్ట్ కూడా చేయడానికి వీల్లేదని చెప్పింది. ఒకవేళ అరెస్ట్ కంపల్సరీ అనుకుంటే ఇమీడియట్గా బెయిల్ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. అది అంత చాలా ఇష్యూ నడిచిపోయింది. ఇప్పుడు ఇంకా కస్టోడియల్ తీసుకోవాలంటే కస్టోడియల్ ఎవరు అడగాలి? నేను లోపల పెట్టి అతను విచారిస్తానని సిబిఐ అడగాలి. సీఎం గారి కదా అడగాల్సిందే. క్లోజ్ అయిన కేసు గురించి మళ్ళీ మొదటి నుంచి అన్నటువంటిది, అంటే మేము ఎట్లా రాజకీయ కోణం అని చెప్పామో అలాగే చూడండి, అలాగే రాయండి అని చెప్తుంది ఆవిడ. అంతే. అంటే ఇక్కడ భారతీ గారి పేరు తీసుకురావడం వరకు ఏమన్నా రాజకీయ దురుద్దేశం ఉందా? పొలిటికల్ మోటివేటెడ్ అంతే. ఏముంటుంది? ఇంతకుముందు వాళ్ళు చెప్పిన స్టోరీలు, ఈనాడు జ్యోతి రాసిన స్టోరీలు జగన్ మీద ఎట్లా రాశారో ఈ కూడా అట్లాగే రాశారు కదా. అది ప్రూవ్ చేయించాలన్నటువంటి, అది ప్రూవ్ అవ్వదు. ఎట్లాగూ జనంలో ప్రచారం రావాలి. అది అంతే. ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం అంత మించేది. ఇంటెన్షన్ అయితే వేరే ఉందని అర్థమవుతుంది సార్ ఫైనల్ గా ఈ పిటిషన్ వెనక. అంటే ఆవిడకి ఉన్న ఫీడ్బ్యాక్ అది. ఇంటెన్షన్ వేరే అనడానికి కూడా మనకు లేదు. ఎందుకంటే సొంత కూతురు. ఆవిడకు ఉన్న ఫీడ్బ్యాక్, ఆవిడకి ఇచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ అట్లా ఉంది. అది నిజమా కాదా అన్నట్టు. బట్ ఆ దర్యాప్తు విషయంలో తేలిన దాంట్లో ఏదైతే డైవర్ట్ అవుతున్నదో అసలు పాయింట్ దగ్గర అక్కడ కేసు పక్కకు వెళ్తుంది అనమాట. అంతే.